నీ నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములుగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తదును. నేను నీ కట్టడలను అనుసరించదను. నేను నా త్రోవను పరిశీలన చేసుకుంటుని నీ సేవకునికి నీవు దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకును. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగలపహసించుదురు, అయినను నేను నీ ధర్మశాస్త్రమును మరచుటలేదు. యెహోవా పూర్వకాలము నుండి ఉండని నీ శాసనములను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నందుతిని. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుకొనుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. దాని యందు యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రాలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇది నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నేను నిన్ను బతిమాలు కొనుచున్నాను. నీ మాట చొప్పున నన్ను కరుణించుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనములను మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములను నన్ను చుట్టుకొని ఉన్నను. నేను నీ ధర్మశాస్త్రం మరచుటలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నేను అర్ధరాత్రి వేళైనా మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు గలవారును నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలను నాకు బోధించుము. నీ సేవకునికి నీవు దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నీ ఆజ్ఞల యందు మిక్కిలి నమ్మిక ఉంచి ఉన్నాను కనుక మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను నీ త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యములను అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై నాకు మేలు చేసి ఉన్నావు. నీ కట్టడలను నాకు బోధించుము. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు, అయితే నేను నీ ఉపదేశములను అనుసరించుచున్నాను. వారి హృదయము క్రొవ్వు వలె మందముగానున్నది. నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నంది ఉండుట నాకు మేలు. వేల కొలది వెండి బంగారముల కన్నా నీవిచ్చిన ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ చేతులు నన్ను నిర్మించను, నాకు రూపు ఏర్పరచను. నీ ఆజ్ఞలను ధ్యానించుటకు నాకు బుద్ధి దయచేయుము. నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారును నన్ను చూసి సంతోషించురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవు దయచేయబడిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరములు. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించినందుకు సిగ్గునందుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ ఉపదేశములను అనుసరించు వారును నా పక్షము నొందుదురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నీ శాసనములను బట్టి నా హృదయము యథార్థమగునుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్నెప్పుడు ఆదరించేదో అని నీవిచ్చిన మాట కొరకు
నా కన్నులు కనిపెట్టుకొని క్షీణించుతున్నవి. నేను పొగతగులు సిద్ధి వలె నైతిని, అయినను నేను నీ ధర్మశాస్త్రమును మరచుటలేదు. నీ నీ సేవకునికి దినములు ఎంత కొద్దివాయను. నీవు నన్ను తరుము వారికి తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రమును అనుసరించని భక్తిహీనులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలను నమ్మదగినవి. పగవారి నిమిత్తము నన్ను తరుముచుండిరి. నాకు సహాయం చేయము. భూమి మీద ఉండకుండానట్లు వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నేను నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు నియమించిన శాసనములను అనుసరించినట్లు నీ కృప నన్ను బ్రతికించునుగాక. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నుండును. నీవు భూమిని స్థాపించి ఉన్నావు, అది నేటికి స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి, కావున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యని ఎడల నాశనమైనందు నేను నశించి ఉందును. నీ ఉపదేశముల చేత నీవు నన్ను బ్రతికించితివి గనుక వాటిని నేను ఎన్నటికి మరువను. నేను నీ ఉపదేశములను వెదకువాడను. నేను నీ వాడనే, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. నీ శాసనము అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి తిని. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకు ప్రియముగానున్నది. నేను దానిని దినమునకు 7 మార్లు దినమెల్లా నేను దానిని స్తుతించుదును. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. కావున నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నేను నీ శాసనములను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటేను విశేష జ్ఞానము నాకు కలదు. నేను నీ ఉపదేశములను లక్ష్యము చేయుచున్నాను, కావున నా వృద్ధుల కంటేను నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నేను నీ న్యాయ విధుల నుండి తొలగకయున్నాను. యెహోవా, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములు నాకు అసహ్యములు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను అనుసరించినట్లు నేను ప్రమాణం చేయుచున్నాను. నా మాట నెరవేర్చదను. యెహోవా, నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. యెహోవా, నా నోట స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధించుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలోనున్నది, అయినను నేను ధర్మశాస్త్రమును మరచుటలేదు. నన్ను చిక్కించుకొనుటకై భక్తిహీనులు ఊరిఎడ్డిరి. అయితే నేను నీ ఉపదేశముల నుండి తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనున్నట్లు నా హృదయము లోపరచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలచు నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రియముగానున్నది. నాకు మరుగుచోటు, నా కేడము నీవే. నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను ధ్యానించుచున్నాను. దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశభంగమై సిగ్గునొందక ఎందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలు నేను లక్ష్యము చేసేదను. నీ కట్టడలు మీరిన భక్తిహీనులందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టి వలె లయపరచుదువు. కావున నీ శాసనము నాకు ప్రియముగానున్నవి.
నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, కావున నన్ను బాధించు వారి వశంలో నన్ను విడిచిపెట్టకుము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము, గర్విష్ఠుడు నన్ను బాధించక ఎదురుగాక. నీ నీతి శాశ్వతము, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. నీ రక్షణ కొరకుయు నీతి గల నీ మాట కొరకుయు నా కన్నులు కనిపెట్టుకొని క్షీణించుచున్నవి. నీ కృప చెప్పున నీ సేవకునికి మేలు చేయుము, నీ కట్టడలు నాకు బోధించుము. నేను నీ సేవకుడు నీ శాసనమును గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయుము. జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకము చేయుదురు, యెహోవా తన కార్యము జరిగించుటకు ఇదే సమయము. బంగారము కంటేను అపరంజి కంటేను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ప్రియముగానున్నది. నీ ఉపదేశములు న్యాయములు గనుక వాటిని నేను మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావున వాటిని నేను గైకొనుచున్నాను. నీ వాక్యం వెల్లడగుడ తోడనే వెలుగు కలుగుచున్నది, అది తెలివి లేని వారికి తెలివి కలిగించుచున్నది. నీ ఆజ్ఞల ఎన్నైనా ఎదిక వాంఛ చేత నా నోరు తెరచి వగరుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను నేలనీయకుము. నీ ఉపదేశములను అనుసరించుచున్నాను, మనుషుల బలత్కారములో నుండి నన్ను విమోచింపుము. నీ సేవకునికి నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము, నీ కట్టడలను నాకు బోధించుము. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీవు నీ శాసనమును నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరింపబడువాడను, అయినను నేను ధర్మశాస్త్రమును మరచుటలేదు. నీ నీతి శాశ్వతము, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నను, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతములు, నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. యెహోవా, నా హృదయపూర్వకముతో నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, నీ ఉపదేశముల మార్గమును నాకు బోధపరచుము. తెల్లవారక మునుపే మొరపెట్టి తిని నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును తోసేవారును నా యొద్దకు సమీపించి ఉన్నారు. యెహోవా, నీవు సమీపంగానున్నావు, నీ ఆజ్ఞలను సత్యము. నీ శాసనములు నీవు శాశ్వతములుగా స్థిరపరచితివనియు పూర్వకాలము నుండి ఉన్న వాటి వలన నేను తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రం మరచువాడను కాను. నా శ్రమ విచారించి నన్ను విమోచింపుము, నా పక్షంన వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు, కావున వారికి నీ రక్షణ దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి, నీ ఆజ్ఞలన్నీ నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించుము. నన్ను తరుము వారును నా విరోధులను అనేకులు, అయినను నేను నీ ధర్మశాస్త్రమును మరచుటలేదు. యెహోవా,
ద్రోహులను నేను ద్వేషించుచున్నాను, వారు నీ మాట లక్ష్య పెట్టుటలేదు. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకు ప్రియముగానున్నవి, నీ కృపచేత నన్ను బ్రతికించుము. నీ వాక్య సారాంశము సత్యము, నీ న్యాయ విధులు నిత్యము నిలుచును. అధికారులు నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలిచి ఉన్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాట నాకు సంతోషము కలగజేయుచున్నది. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ప్రియముగానున్నది. నీ ధర్మశాస్త్రం బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించెదను. నీ నామమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తోటలుటకు కారణమేమీ లేదు. నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ శాసనమును బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి, అయితే నేను నీ ఉపదేశములను నీ శాసనాలను అనుసరించి నడుచుకొనుచున్నాను. యెహోవా, నా మొర నీ సన్నిధికి రానిమ్ము, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. యెహోవా, నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించుము. నీ కట్టడలను నీవు నాకు బోధించితివి, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించుచున్నవి. నీ ఆజ్ఞలు నీవు నమ్మదగినవి, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నీ ఉపదేశములను అనుసరించుచున్నాను, నీ చేయి నాకు సహాయమగును గాక. నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరములు. నేను బ్రతుకున్నట్లు నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించదను. నీ శాసనములు నాకు సహాయమగును గాక. నేను తప్పిపోయిన గొర్రెల వలె మార్గమును విడచి తిని, నీ సేవకునికి వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ధర్మశాసనం మరచువాడను కాను.